గైస్ వెల్కమ్ టు క్రీచార్జ్ వెంకటేష్. ప్యారిస్ ఒలింపిక్స్కి మనం రెండంకెల కల కంటూ వెళ్ళాం. ఎన్నో ఆశలు మోసుకుంటూ వెళ్ళాం. కానీ అరడజను పథకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ మనకి బెటర్ మెడల్ టాలీ వస్తుందని చాలా చాలా హోప్స్ ఉన్నాయి. కానీ అవి ఫుల్ఫిల్ కాలేదు. వచ్చిన మెడల్స్లో కూడా 5 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. ఒక సిల్వర్ మెడల్ వచ్చింది. ఒక్క గోల్డ్ కూడా లేదు. గోల్డ్ వస్తే మీ పొజిషన్ వేరే ఉంటుంది. అందుకే మనం ఫినిష్ 71st ఇన్ ద మెడల్ టాలీ. అది మనకు కొంచెం బాధ పెడుతున్న విషయం. అండ్ పాకిస్తాన్ బెటర్ ప్లేస్ వచ్చింది పాకిస్తాన్కి. ఎప్పుడు లేదు మనకంటే. బికాస్ దే వన్ ఏ గోల్డ్ మెడల్. గోల్డ్ మెడల్ బట్టే మనకి ఆ ప్లేస్మెంట్స్ డిసైడ్ అవుతాయి. సో దీన్ని బట్టి డెఫినెట్గా డిసప్పాయింటింగ్. బట్ ఒకటేంటంటే చాలా చాలా సందర్భాల్లో మోర్ దెన్ 6 అకేషన్స్ మనం 4th ప్లేస్ ఫినిష్ చేసాం. 4th ప్లేస్ ఫినిష్ అంటే ఇంకొక అడుగు ముందుకేసి మెడల్ వచ్చేది. సో దాన్ని బట్టి అండి ఇంప్రూవ్మెంట్ అవుతున్నాం. మనం ఇంప్రూవ్ అవుతున్నాము. గతంలో కంటే చాలా బెటర్గా పర్ఫామ్ చేసాము అని అనుకోవాలి. కానీ ఆ మెడల్ బ్రాకెట్లోకి రాలేకపోవడం, దగ్గర దాకా వచ్చి సో నియర్ ఎట్ సో ఫార్, ఇది మనని బాగా వేధిస్తున్న విషయం. బట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది మెడల్ విన్నర్స్. నీరజ్ చోప్రా మరొకసారి తను ఎంత గ్రేట్ అథ్లీటో ప్రూవ్ చేసుకున్నాడు. ఒకసారి గోల్డ్, ఒకసారి సిల్వర్. అలాగే మను భాకర్ 2 మెడల్స్ గెలవడం. ఆమెతో పాటు సరబ్జోత్ సింగ్ ఒక మెడల్ గెలిచాడు. ఎవరు ఊహించిన స్వప్నిల్ కుసాలే ఒక మెడల్ గెలిచాడు. హాకీలో వరుసగా 2వ సారి మన వాళ్ళు మళ్ళీ బ్రాంజ్ మెడల్ గెలిచారు. అలాగే అమన్ షరావత్, అందరూ మనకి ఎవరైతే మెడల్స్ తీసుకొచ్చారో ఎవ్రీబడి హ్యాస్ డన్ ఎక్సీడింగ్లీ వెల్. సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూనే వినేష్ ఫోగట్ గురించి కూడా మాట్లాడారు. వినేష్ ఫోగట్ అన్ఫార్చునేట్, ఇప్పటివరకు నేను ఈ వీడియో చేసే సమయానికి ఇంకా ఆమె ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు ఆమెకి ఏదో మెడల్ ఇస్తారని చెప్పి. సో ఇస్తే అంత సంతోషం. బట్ మనమైతే 0 ఎక్స్పెక్టేషన్స్తో ఉందాం. బట్ షీ ఫోట్ వెరీ వెల్. ఎందుకంటే ఆమె రెజ్లింగ్ మ్యాట్ పైన ఫైట్ చేసింది, బయట ఫైట్ చేసింది, బ్రహ్మాండమైన కరేజ్ చూపించింది. సో హెడ్స్ ఆఫ్ టు హెర్ కరేజ్, హెడ్స్ ఆఫ్ టు హెర్ డిటర్మినేషన్. సో జరుగుతుండే దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అని అదంతా వేరే ఇష్యూ. దాని గురించి మనం ఈ వీడియోలో మనం బేసిక్గా మాట్లాడుకునేది పర్ఫార్మెన్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదు. ఇది 4 మాటలతో మించి పెద్దగా నేను చెప్పేది ఏం లేదు. ఎందుకంటే పెద్దగా మనకి ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఏం కాదు. బట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏం చేయాలి, ఎందుకని మనకి మెడల్స్ రావట్లేదు, ఎప్పుడు మనం వేధించే ప్రశ్న, ఎందుకు రావట్లేదు అనేది ఒకసారి చూద్దాం. దానికి 4 కారణాలు చెప్తాను. భవిష్యత్తులో మనం ఏం చేస్తే మనకి మెడల్స్ ఎక్కువ తెచ్చుకోవడానికి వీలుంటుందని 4 కారణాలు చెప్తాను. నా స్థాయిలో నేను చెప్తాను. నేనేదో పెద్ద రీసెర్చ్ చేశాను కాదు, నాకు అనిపించినవి. బికాజ్ హ్యావ్ బిన్ వాచింగ్ స్పోర్ట్స్ ఫర్ లాంగ్ పీరియడ్స్. ఇదే ప్రశ్న రకరకాలుగా చర్చలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒలింపిక్స్ అప్పుడు జరుగుతాయి. మామూలు ఎవరు మాట్లాడరు. అదే మనకు వచ్చిన దౌర్భాగ్యం. ఒలింపిక్స్ టైంలోనే మన మెడల్స్ రాకపోయేసరికి అందరూ బోల్డంత కన్నీరు గారి చేస్తారు. మిగతా అప్పుడు అసలు ఎవరు కనీసం కూడా పట్టించుకోరు. ప్రభుత్వాలు కానీ ఎవరు కూడా, ఈవెన్ కామన్ పబ్లిక్ కానీ. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. మనం 4 మెయిన్ రీజన్స్ మనకి రాకపోవడానికి కారణం ఏంటంటే, నెంబర్ 1, మనకి ఇంత పాపులేషన్ ఉంది, 140 కోట్ల మంది ఉన్నారు. మరి ఆ నిష్పత్తిలో రావాలంటే ఎందుకు వస్తే ఆ నిష్పత్తిలో మనకు అర్థం కాదు. 140 కోట్ల మంది ఉంటే దాంట్లో సీరియస్ స్పోర్ట్స్ పర్సూ చేసే వాళ్ళు ఎంతమంది ఆడతారు సీరియస్గా స్పోర్ట్స్? 1% కూడా ఆడరేమో. మేబీ 1% ఆడతారు. 1% సీరియస్గా స్పోర్ట్స్ పర్సూ చేసినప్పుడు 1 కోటి మంది లేకపోతే 1.4 crores మంది మాత్రమే ఆడుతున్నారు. మిగతా వాళ్ళందరూ పెద్దగా 1.4 కూడా ఆడరు. నాకు తెలిసి 1.4 crore పీపుల్ ఆర్ దే పర్సూయింగ్ స్పోర్ట్స్ సీరియస్లీ ఇన్ అవర్ కంట్రీ? నో. అంటే ఏదో ఒక స్థాయిలో ఆడుతున్నారు పని 1.4. అదే మన జనాభా. మిగతా దేశాలు అలా ఉండదు. మనకు ఆ స్పోర్టింగ్ కల్చర్ లేదు. చాలా దేశాల్లో ఏంటంటే, మీకు యూరోపియన్ కంట్రీస్లో కానీ, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, ఇక్కడంతా ఏంటంటే వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి గ్రౌండ్కి వెళ్ళిపోతారు, ఏదో ఒక స్పోర్ట్ ఆడతారు. వాళ్ళకి ఆ కల్చర్ ఉంది, మనకు ఆ కల్చర్ లేదు. సో దాన్ని బట్టి మనం ఆ జనాభాని పోల్చుకోవడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. మన జనాభా నిష్పత్తిలో మన చిన్న చిన్న దేశాలు, చిన్న అజర్బైజాన్కి వచ్చినాయి, కజకిస్తాన్కి వచ్చినాయి అంటే మనకంటే ఎక్కువ. వాళ్ళ కల్చర్ వేరే, వాళ్ళ ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. సో దాన్ని మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు. సో దట్ ఈజ్ నెంబర్ 1 రీజన్. మన జనాభాని బట్టి, మన దేశ సైజుని బట్టి, జాగ్రఫికల్ సైజుని బట్టి మనకి మెడల్స్ వస్తాయనుకోవడం అనేది
అది కరెక్ట్ కాదు. ఆ ఒపీనియన్ ఏమాత్రం కరెక్ట్ కాదు. సో దట్ ఈస్ వన్ రీజన్ మనకి జనాభా మన స్పోర్టింగ్ కల్చర్ లేకపోవడం అనేది వన్ రీజన్. ఎందుకంటే ఎవరు సీరియస్గా స్పోర్ట్స్ ఆడరు. దట్ ఈస్ నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 ఏంటంటే మనకి పాలిటిక్స్ విపరీతంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ ఒలింపిక్ స్పోర్ట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఫండ్స్ మీద డిపెండ్ అవుతాయి. అంటే ఆటోమేటిక్గా పొలిటీషియన్సే ఈ ఒలింపిక్ అసోసియేషన్స్ ఎట్ స్టేట్ లెవెల్, ఒలింపిక్ ఫెడరేషన్ ఎట్ సెంట్రల్ లెవెల్, మనకి సురేష్ కల్మాడి లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఎంత మనీ వాళ్ళు స్వాహా చేశారు కామన్వెల్త్ గేమ్స్ అప్పుడు. అలాగే చాలామంది స్పోర్ట్స్కి కేటాయించే నిధులు తక్కువలో వాటిని కూడా స్వాహా చేయడం, లాట్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్, సెలక్షన్లో నెపోటిజం, రకరకాల ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. భయంకరమైన జాడ్యం అంతా ఉంది. దాని కంట్రోల్ అవ్వట్లేదు, ఎప్పటికీ అవ్వట్లేదు. ఈసారి కూడా అయింది. నేను హాకీలో ఏం జరిగిందో కూడా నేను హాకీ వీడియో చేసినప్పుడు చెప్పాను. హాకీలో పాలిటిక్స్ వల్ల మనకి ఎంత నష్టం జరిగిందని చెప్పాను. సో ఇలా మనకి జరుగుతూనే ఉంటాయి. మనకి ఫస్ట్ ఇండివిజువల్ గోల్డ్ ఒలింపిక్స్లో గెలిచిపెట్టిన అభినవ్ బింద్రా ఏమన్నా తెలుసు, 2008లో అతనికి షూటింగ్లో గోల్డ్ మెడల్ వచ్చింది. అతనికి మనకి ఇండివిజువల్ గోల్డ్ వచ్చింది ఫస్ట్, అదే అతనే గెలిపించిపెట్టాడు. అతను ఏమన్నా అంటే ఇండియాలో మాలాంటి వాళ్ళు మెడల్స్ గెలుస్తున్నారు డిస్పైట్ ద సిస్టమ్, నాట్ బికాజ్ ఆఫ్ ఇట్ అనే ఒక బ్రహ్మాండమైన కొటేషన్ ఒకటి ఇచ్చాడు. అతను ఎంత బాధతో ఇచ్చాడు. అతను చాలా రిచ్ మ్యాన్. అతను షూటింగ్ చాలా కాస్ట్లీ స్పోర్ట్, కానీ అతనికి ఏంటంటే అతనికి చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఇంట్లోనే ఒక షూటింగ్ రేంజ్ పెట్టుకుని అక్కడే అతను ఇంట్లోనే ప్రాక్టీస్ చేశాడు. సిస్టమ్ నుంచి ఏం హెల్ప్ రావట్లేదు. సిస్టమ్ అంటే మన వ్యవస్థ వల్ల వచ్చిన వాళ్ళు కాదు, వచ్చిన అతి కొద్ది ఒలింపిక్ విన్నర్స్. ఈ వ్యవస్థ నుంచి ఎదురయ్యే సమస్యల్ని తట్టుకొని వచ్చిన వాళ్ళు, డిస్పైట్ ద సిస్టమ్, ఈ సిస్టమ్ని ఎదురొట్టి వచ్చిన వాళ్ళే తప్ప సిస్టమ్ వల్ల వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. క్రికెట్లో కూడా సిస్టమ్ వల్ల వచ్చిన వాళ్ళు కాదు, ఎవరో వాళ్ళంతటా వాళ్ళ సొంత ప్రతిభ వల్ల వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు అని ఒక కామెంట్ చేశారు. సో అంత దారుణమైన వ్యవస్థ మన దగ్గర ఉన్నది. సో దీన్ని తట్టుకుని రావడం అనేది కష్టం. సో దట్ ఈజ్ రీజన్ నెంబర్ 2. రీజన్ నెంబర్ 3 ఏంటంటే మనకి చైనా ఎగ్జాంపుల్ ఉంది. సరే, మనకి చైనాకి మనకి వాళ్ళు మనకంటే బెటర్ ఆఫ్ ఫైనాన్షియలీ, ఓకే, అగ్రీడ్. కానీ వాళ్ళకి మనకి ఆల్మోస్ట్ సేమ్ జనాభా ఉంది కదా. కానీ వాళ్ళు ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారంటే చైనా మొదటి నుంచి వాళ్ళు ఒక సిస్టమ్, అంటే అక్కడ ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉండడం, సెంట్రలైజ్ స్పోర్ట్స్ పాలసీ ఉండడం, వాళ్ళు ఏంటంటే వాళ్ళ దేశం ఎంతగా అభివృద్ధి చెంది అనేది స్పోర్ట్స్ ద్వారా వాళ్ళు షోకేస్ చేద్దాం అంటున్నారు. సో వాళ్ళ ప్రయారిటీస్ డిఫరెంట్. దే అలొకేటెడ్ లాట్ ఆఫ్ ఫండ్స్, ఓకే, బట్ స్టిల్ వాళ్ళ అప్రోచ్ చాలా బాగుంది. ఎలా అంటే వాళ్ళు దేశానికి వాళ్ళకి కమ్యూనిస్ట్ అయిన ఫామ్ అయిన తర్వాత 1952లో దే పార్టిసిపేటెడ్ ఇన్ ఒలింపిక్స్. పెద్దగా పర్ఫామ్ చేయలేదు, కొద్దిమంది వెళ్ళారు, పెద్దగా పర్ఫామ్ చేయలేదు. వాళ్ళు దే షట్ ద షాప్, వదిలేశారు, ఒలింపిక్స్ జోలికి వెళ్ళలేదు. అండ్ ఒలింపిక్ స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టారు. ఎన్నేళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే ఆల్మోస్ట్ 30 years దే బిల్ట్ ఎ సిస్టమ్ టు క్రియేట్ ఒలింపిక్ ఛాంపియన్స్. ఈ 30 ఏళ్ళు ఏం చేశారు, మళ్ళీ 1980లో వాళ్ళు దర్శనం ఇచ్చారు. 1952లో ఒలింపిక్స్ ఆడడం మానేసిన చైనా 1980కి వచ్చారు వాళ్ళు మళ్ళీ. ఈ 30 ఏళ్లలో 28 ఏళ్ళలో వాళ్ళు చేసింది ఏంటంటే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి, స్పోర్టింగ్ స్కూల్స్ ఏర్పాటు చేసి, క్యాచ్ దమ్ యంగ్, చిన్నప్పుడే పిల్లల్ని తీసుకొచ్చి, మనం ఏమంటున్నాం, టార్గెట్ ఒలింపిక్ పోడియం అంటున్నాం. ఒలింపిక్ పోడియంకి వెళ్తే చాలు వాళ్ళు గో ఫర్ ద గోల్డ్ అని చెప్పి గోల్డ్ మెడల్ టార్గెట్ పెట్టాం. బ్రాంజ్ మెడల్ కాదు, టార్గెట్ ఒలింపిక్ పోడియం మీద వస్తే చాలు అని మనం పెట్టుకుని, వాళ్ళు గో ఫర్ గోల్డ్ అని పెట్టుకుని టార్గెట్ పెట్టుకుని మొత్తం దేశవ్యాప్తంగా టాలెంట్స్ కూడా, ఆ దేశంలో కొన్ని చోట్ల నదులు ఇవి ఉంటాయి, పెద్ద పెద్ద లేక్స్ ఉంటాయి, అక్కడ స్విమ్మర్స్ని వెతికారు. అలాగే ఏరియాని బట్టి మనకంటే చాలా విశాలమైన దేశం చైనా. వాళ్ళు ఆ ఏరియాని బట్టి, ఆ ఏరియా స్పెసిఫిక్గా వాళ్ళు ఎలాంటి అథ్లీట్స్ వస్తారనేది చూశారు. మీకు వెయిట్ లిఫ్టింగ్ అనుకోండి, షార్ట్ స్టేజర్, అక్కడ చాలా షార్ట్ స్టేజర్ ఉంటారు, కాస్త హైట్ తక్కువ ఉంటారు. వెయిట్ లిఫ్టింగ్లో ఏంటంటే హైట్ తక్కువ ఉంటే మీకు ఎక్కువ వెయిట్ కేటగిరీలోకి వెళ్ళొచ్చు, తక్కువ వెయిట్ ఉంటారు, హయ్యర్ వెయిట్ కేటగిరీలోకి వెళ్ళాలి. అలా రకరకాలుగా వాళ్ళు ఒలింపిక్ స్పోర్ట్స్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎక్కువ మెడల్స్ ఉన్నాయో వాటిని కాన్సన్ట్రేట్ చేసి, కొన్ని స్పెసిఫిక్ గేమ్స్లోనే వాళ్ళు టార్గెట్ చేసి, వాళ్ళు 1980కి ఎంటర్ అయ్యి, 1980లో ఐ థింక్ దే ఫినిష్ 4th. అక్కడి నుంచి వాళ్ళు మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చారు 1980 నుంచి. తర్వాత 1980లో ఆఫ్ కోర్స్ కొన్ని కమ్యూనిస్ట్ దేశాలు పార్టిసిపేట్ చేయలేదు, రష్యా గ్రూప్.
బట్ ఆ తర్వాత కొంత వాళ్ళ ప్లేస్ తగ్గినా మళ్ళీ 2008లో బీజింగ్లోనే ఒలింపిక్స్ జరిపారు. అప్పుడు ది ఫినిష్ నెంబర్ వన్ అయిపోయారు. సో ఎలాంటి హిస్టరీ లేదు వాళ్ళకి మిగతా యూరోపియన్ అండ్ నేషన్స్, యుఎస్ఏ లాగా, ఆస్ట్రేలియా లాగా. కానీ వాళ్ళు ఒక టార్గెటెడ్గా వాళ్ళు డెవలప్ చేశారు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని వాళ్ళు కొన్ని గేమ్స్కి కాన్సన్ట్రేట్ చేశారు. టీటీలో వాళ్ళు తిరగలేదు. వాళ్ళు మార్షల్ ఆర్ట్స్, జూడో, టైక్వాండో, తర్వాత స్విమ్మింగ్, డైవింగ్లో వాళ్ళు చాలా, బ్యాడ్మింటన్, ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ స్పోర్ట్స్ ఉన్నాయి. వాటి మీద వాళ్ళు టార్గెట్ పెట్టి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ స్ట్రెంగ్త్, దే ప్లే టు దర్ స్ట్రెంగ్త్. సో ఆ రకాలుగా వాళ్ళు బోల్డెన్ ఫండ్స్ కేటాయించి వాళ్ళు. సో చైనా ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలి. అలా కాకపోయినాయి, మనకు కూడా ఈసారి మంచి ఎలికేషన్స్ అవుతున్నాయి. రీసెంట్ బడ్జెట్లో మళ్ళీ ఒక 45 కోట్లు పెంచారు లాస్ట్ ఇయర్ మీద. 3,445 crores ఎంతో అలాట్ చేశారు స్పోర్ట్స్. ఓకే, గుడ్, మంచి అలాట్మెంట్ జరిగింది. దాంట్లో ఖేలో ఇండియాకి ఎక్కువ పెడతారు, గ్రాస్ రూట్ లెవెల్లో చేయడానికి. కానీ చైనా నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అది మనం ఏం చేయాలని తర్వాత చెప్తాం. చైనా చేసినట్టు మనం చేయలేకపోయాం. సో మన వాళ్ళకి ఆ విజన్ లోపించింది. ఏ దేశమైనా సరే వాళ్ళ డెవలప్మెంట్కి ఒక ఇండికేటర్ ఏంటంటే స్పోర్ట్స్. మనం అన్ని ఫీల్డ్స్లో ముందున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఐటీలో, అన్నిట్లో మనం చాలా ముందున్నాం. ప్రపంచంలో ఎవరికి తీసిపోయిన స్థాయికి మనం ఇటీవల కాలం ఎదిగాం. కానీ స్పోర్ట్స్లో వీఆర్ కటింగ్ ఏ సారీ ఫిగర్. ఇది చాలా దారుణమైన విషయం. సో మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో చైనా ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఫోకస్ పెట్టాలి అనేది ఒకటి. అది వేరే చైనా ఎగ్జాంపుల్ మనం ఫాలో కాలేదు. దానివల్ల మనం చైనా ఎగ్జాంపులే కాదు, మన దేశంలో హర్యానా ఎగ్జాంపుల్ కూడా మిగతా స్టేట్స్ ఫాలో కాలేదు. తప్పు కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. హర్యానా నుంచి ఎందుకు అంతమంది వస్తున్నారు? ఈసారి ఒలింపిక్స్లో మనకి 6 మెడల్స్ వస్తే 4 మెడల్స్ హర్యానా నుంచి వచ్చాయి. మను బాకర్కి 1 మెడల్, షీస్ ఫ్రమ్ హర్యానా. సరబ్జత్ ఆల్సో ఫ్రమ్ హర్యానా. మను బాకర్తో కలిసి అతను మరొక మెడల్ గెలిచాడు. సో ఆ 2 మెడల్స్ వాళ్ళకి. నీరజ్ చోప్రా ఇస్ ఫ్రమ్ హర్యానా. అమన్ షెహరావత్ ఇస్ ఫ్రమ్ హర్యానా. ఈవెన్ వినేష్ ఫోగట్, ఆమె గారికి సిల్వర్ వస్తే షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ హర్యానా. సో 60% అట్ ప్రజెంట్ ఆర్ ఫ్రమ్ హర్యానా మనకు వచ్చిన మెడల్స్లో. వాళ్ళ జనాభా ఎంత? మన దేశ జనాభాలో 2%. వాళ్ళ విస్తీర్ణం ఎంత? వాళ్ళ జగ్రాఫికల్ ఏరియా నాట్ ఈవెన్ 1.5% ఆఫ్ ఇండియాస్ టోటల్ ఏరియా. సో అంత తక్కువ ప్రాంతంలో, అంత తక్కువ జనాభాతో వాళ్ళు ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఓకే, ఐ అగ్రీ దట్ దే ఆర్ ఫిజికల్లీ స్ట్రాంగ్లీ బిల్ట్. ఈవెన్ కపిల్ దేవ్ మనకు ఉన్న గొప్ప ఫాస్ట్ బౌలర్ ఈజ్ ఫ్రమ్ హర్యానా. అక్కడ అఖాడాస్ అని ఉంటాయి, అక్కడ కుస్తీ పోటీలు చాలా, వాళ్ళకి ఆ స్పోర్టింగ్ ట్రెడిషన్ ఉంది. ఓకే, అగ్రీడ్. బట్ స్టిల్ ఆ ప్రభుత్వం కూడా ఇస్తున్న ఎంకరేజ్మెంట్ కూడా మనం ఆలోచించాలి. 2000 ముందు వాళ్ళు ఒలింపిక్ మెడల్ విన్నర్స్కి ఎంత అని ప్రకటించారు? లక్షల్లో ప్రకటించారు. 2000లోనే అప్పటి సీఎం అనుకుంటా ఓం ప్రకాష్ చౌటాల ఒలింపిక్ మెడల్, గోల్డ్ మెడల్ గెలిస్తే ₹1 కోటి ఇస్తానని చెప్పాడు. ఇప్పుడైతే 6 కోట్లు ఉంది వాళ్ళకి. సెంట్రల్ గవర్నమెంట్ నౌ గివింగ్ 75 lakhs ఫర్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, బట్ హర్యానా గవర్నమెంట్ ఈస్ గివింగ్ 6 crores. సిల్వర్ అయితే ఐ థింక్ దే ఆర్ గివింగ్ 4 crores. సో అంత వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. కోట్ల రూపాయల్లో వాళ్ళు ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తారు. మీరు నేషనల్ లెవెల్ గేమ్స్లో మీరు మెడల్ గెలిస్తే హర్యానాలో ఉద్యోగం ఇస్తారు. ఎవరు ఇవ్వట్లేదు. డిఎస్పీ జోగేందర్ సింగ్ క్రికెటర్కి డిఎస్పీ ఉద్యోగం ఇచ్చారు. చాలామంది స్పోర్ట్స్, నాట్ ఓన్లీ క్రికెట్, చాలామందికి మంచి క్లాస్ 2 ఉద్యోగాలు ఇస్తారు. బ్రహ్మాండమైన ఎంకరేజ్మెంట్ ఉంది. సో అక్కడ స్పోర్ట్స్ పర్సన్కి క్యాష్ ఇన్సెంటివ్స్ ఇస్తారు, స్థలాలు ఇస్తారు, ఉద్యోగాలు ఇస్తారు. జాతీయ స్థాయిలో మీరు మెడల్ గెలవండి, మీకు ఉద్యోగం ఇస్తారని చెప్తున్నారు. అలాగే వాళ్ళకున్న కల్చర్ ఉంది. తర్వాత దాన్ని ఎంకరేజ్ చేసి, ఈవెన్ మన హైదరాబాద్ దీంట్లో అనుకుంటాం మనం, సైనా నెహ్వాల్, గగన్ నారంగ్ ఒలింపిక్ మెడల్ గెలిచారు హైదరాబాద్ వాళ్ళు. దే ఆర్ ఒరిజినల్లీ ఫ్రమ్ హర్యానా. కరణం మల్లేశ్వర్ 2000 సిడ్నీ ఒలింపిక్స్లో మన తెలుగు అమ్మాయి, బట్ ఆమె హర్యానా వారి కోడలు. సో ఇలా హర్యానాకి ఆ రిచ్ హిస్టరీ ఉంది, స్పోర్టింగ్ కల్చర్ ఉంది. ప్లస్ అక్కడ ప్రభుత్వం కూడా విపరీతంగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ చైనా, స్టేట్ గవర్నమెంట్స్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ హర్యానా. సో మీరు గెలిచిన వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వండి, తర్వాత మిగతా వాళ్ళకి చిన్న స్థాయిలో నడిచే వాళ్ళు కూడా మీరు సరైన ఎంకరేజ్మెంట్, ఉద్యోగాలు ఇవ్వండి.
మీకు ఉద్యోగాలు ఇవ్వండి. అది అంటే చిన్న స్థాయిలో జాతీయ స్థాయిలో మెడల్స్ గెలిచిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి. అప్పుడు మీకు టాలెంట్ వస్తుంది. సో అది ఇవి 4 కారణాలు. అంటే కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వంగా సరైన ఎలకేషన్ చేయకపోవడం, స్పోర్ట్స్ని ప్రయారిటీ చేయకపోవడం, ఇవన్నీ ఒక కారణం. సో మనం చేయాల్సింది ఏంటంటే చాలా ఉన్నాయి చేయాల్సింది. మనం వీఆర్ సెలబ్రేటింగ్ మెడియోక్రిటీ. అంటే 4th ప్లేస్ వచ్చిన వాళ్ళు, అబ్బా 4th ప్లేస్, పీటీ ఉషాకి 4th ప్లేస్. నేను 84 ఒలింపిక్స్ కవర్ చేశాను. అంటే అక్కడికి వెళ్ళలేదు, నేను ప్రింట్ మీడియాలో. పీటీ ఉషాకి 4వ స్థానం వచ్చింది. గ్రేట్ పీటీ ఉషా, పరుగురాణి, పయ్యోలి ఎక్స్ప్రెస్. ఓకే, పీటీ ఉషా గ్రేట్, నో డౌట్. కానీ 4వ స్థానం ఫినిష్ చేస్తే మనం దాన్ని ఆకాశానికి ఎత్తాడు. ఈసారి కూడా ఆకాశానికి ఎత్తాడు. రోమ్ ఒలింపిక్స్లో 1960లో మిల్కా సింగ్ 4th ప్లేస్ చేసిన మిస్టేక్ వాట్ ఎవర్ వెనక్కి తిరిగి చూశాడు, మనం ఫాలో అవుతున్నారు, లేకపోతే ఫస్ట్లో ఉన్నాడు. ఓకే, వాట్ ఎవర్ 4th ప్లేస్ని మనం 4th ప్లేస్ అని కాదు, జనరల్గా ఏంటంటే నేను 4th ప్లేస్కి వాళ్ళని ప్రశంసించద్దని అనట్లేదు నేను. వీ షుడ్ నాట్ ఎయిమ్ అట్ బ్రాంజ్ మెడల్స్ కాదు, టార్గెట్ ఒలింపిక్ పోడియం కాదు, టార్గెట్ గోల్డ్ మెడల్. ఇట్ షుడ్ బి టీజీఎం, నాట్ టీజీఎంఎస్, నాట్ టాప్స్. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ కాదు. ఎందుకంటే మీరు ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్తోనే మీ పొజిషన్ మెడల్ టాల్ డిసైడ్ అవుతుంది. మనకంటే ఐర్లాండ్కి జస్ట్ ఒక్క గోల్డ్ మెడల్ ఎక్కువ వచ్చింది, ఒక మెడల్ ఎక్కువ వచ్చింది. 7 మెడల్స్ వచ్చినాయి వాళ్ళకి. మనకు 6 మెడల్స్ వచ్చాయి, ఐర్లాండ్కి 7 మెడల్స్ వచ్చాయి. కానీ ఆ 6 మెడల్స్లో 7 మెడల్స్లో వాళ్ళకి 4 గోల్డ్స్ ఉన్నాయి. ఐర్లాండ్కి వచ్చిన 7 మెడల్స్లో 4 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. సో విత్ 4 గోల్డ్ మెడల్స్ దే ఫినిష్డ్ ఇన్ టాప్ 10, ఐ థింక్ టాప్ 10 ఆర్ టాప్ 20 రాదర్, టాప్ 20లోకి వచ్చారు. 4 గోల్డ్ మెడల్స్తో టాప్ 20లోకి వచ్చారు, విన్నింగ్ జస్ట్ 7 మెడల్స్. మనం 6 మెడల్స్ గెలిచాం కానీ ఒక సిల్వర్, బ్రాంజెస్ అయ్యేసరికి మనం 71 ప్లేస్కి పడిపోయాం. గోల్డ్ మెడల్ కోసం ట్రై చేయాలి. అంటే ఇప్పుడు మీకు నీరజ్ చోప్రా ఎగ్జాంపుల్. నీరజ్ చోప్రా ఎంత టాప్ బ్రాకెట్లోకి వెళ్ళిపోయాడంటే వరల్డ్ లెవెల్కి వెళ్ళిపోయాడు. కాబట్టి అతను ఫిట్గా లేకపోయినా మనకి సిల్వర్ మెడల్ తెచ్చాడు. ఈసారి ప్రతి ఒక్కరు ఎవరు మాట్లాడినా అందరు చెప్పడం అంటే ఎవరు గెలుస్తారు మనం చెప్పలేం. నీరజ్ చోప్రా ఏదో ఒక మెడల్ తెస్తారు, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ తెస్తారు. అంత కాన్ఫిడెంట్గా అందరూ ఉన్నారు. నేను ఉన్నాను, మీరు ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అందరూ కూడా అనేది అంటే నీరజ్ చోప్రా నుంచి ఒక మెడల్ గ్యారెంటీ. సో ఆ స్థాయి అథ్లీట్స్ మనకు కావాలి. దోస్ హూ కెన్ విన్ మెడల్స్ కన్సిస్టెంట్లీ అట్ ది హయ్యెస్ట్ లెవెల్, వరల్డ్ ఛాంపియన్షిప్స్లోను, ఒలింపిక్స్. అలాంటి అథ్లీట్స్ మనం ప్రొడ్యూస్ చేయాలి. నాట్ దోస్ మీడియోకర్. అంటే పర్వాలేదు, ఫైనల్కి వెళ్తారు. ఒలింపిక్స్లో అవినాష్ సాబ్లే ఫైనల్కి వెళ్ళాడు, హీట్స్ అన్ని సెమీఫైనల్ అన్ని క్లియర్ చేసి ఫైనల్ దాకా వెళ్ళాడు. ఇది కాదు మనకు కావాల్సింది గోల్డ్ మెడల్ గెలిచే వాళ్ళ మీద బోల్డని డబ్బులు పెట్టండి, ఏమైనా చేయండి, వాళ్ళ మీద మీరు టార్గెట్ పెట్టండి. టార్గెట్ గోల్డ్ మెడల్, నాట్ జస్ట్ పోడియం ఫినిష్. సో గోల్డ్ మెడల్ గెలిచే వాళ్ళు బ్రాకెట్లోకి వెళ్ళిపోతే వాళ్ళు ఏదైనా మెడల్ గెలుస్తారు, ఏదో ఒకటి గెలుస్తారు. అదొకటి. రెండోది టాలెంట్ స్కౌటింగ్. ఐపీఎల్లో మనకి ఎందుకు బుమ్రాలు వీళ్ళందరితో ఎదిగి వస్తున్నారు మనకి? ఐపీఎల్ టాలెంట్ స్కౌట్స్ అంటే టాలెంట్ గుర్తించడానికి వాళ్ళ దేశంలో మారుమూలకు కూడా వెళ్ళిపోయి, బికాజ్ ఫ్రాంచైజ్గా డబ్బులు ఉన్నాయి కాబట్టి వెళ్ళి వాళ్ళు అక్కడ టాలెంటెడ్ క్రికెటర్స్ని, బుమ్రా లాంటి ఒక ఫాస్ట్ బౌలర్ని, హార్దిక్ పాండ్యా లాంటి ఒక ఆల్రౌండర్ని వాళ్ళు వెతికి పట్టుకున్నారు. మామూలుగా మన మామూలు సిస్టంలో వాళ్ళు వచ్చేవారు కాదు. ఈ టాలెంట్ స్కౌటింగ్ చేయాలి. స్విమ్మర్స్ ఉంటారు, ట్రైబల్స్ మంచి విలువిచ్చే, దీపికా కుమారి వీళ్ళందరూ కూడా, లింబారాం వీళ్ళందరూ కూడా ట్రైబల్స్. ట్రైబల్స్లో మంచి విలువిద్యా నిపుణులు ఉంటారు. కొంతమంది జిమ్నాస్టిక్స్ చేయగల వాళ్ళు ఉంటారు, ఈత కొట్టగల వాళ్ళు ఉంటారు కొంతమంది. సో మీరు మారుమూల చోట్లకి వెళ్ళండి. ఇది ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు జేఎస్డబ్ల్యూ, రిలయన్స్ వాళ్ళు బోలని డబ్బులు ఖర్చు పెడుతున్నారు స్పోర్ట్స్లో. మీరు యూఆర్ సెలబ్రేటింగ్ విన్నర్స్కి అందరికీ. నీతా అంబానీ గారు బోలంత మెడల్స్ అన్నీ ఇచ్చారు. అక్కడ ఇండియా హౌస్ అని పెట్టి ప్యారిస్లో సెలబ్రేషన్స్ ఇస్తారు. అది కాదు, చేస్తున్నారు. ఐఎమ్ నాట్ సెయింగ్ దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్ వర్క్, చేస్తున్నారు. టాలెంట్ స్కౌటింగ్ చేయండి. దేశవ్యాప్తంగా అన్ని చోట్లకి వెళ్ళి మీరు వెతకండి. టాలెంట్ బోల్డంత ఉంటుంది. టాలెంట్ మన దగ్గర, మన దేశం ఏమి గుడ్డుపోలేదు, బోల్డంత మంది ఉంటారు. ఆ ఒలింపిక్ టాలెంట్ చేయండి. మనకు వచ్చిన దౌర్భాగ్యం ఇంకోటి ఏంటంటే, ఇంకోటి కూడా చెప్పాలి నేను, మనం ఒలింపిక్ స్పోర్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు అసలు. మీరు చూడండి, క్రికెట్ నెక్స్ట్ ఒలింపిక్స్ కానీ ఒలింపిక్స్లో రాదు. క్రికెట్ మీద
క్రికెట్లో మన దేశంలో విపరీతంగా టాలెంట్ ఎమర్జ్ అయింది. మనం వరల్డ్ ఛాంపియన్స్ అయినాం, అన్ని రకాల వన్డే వరల్డ్ కప్ గెలిచాము, అన్ని రకాలుగా మనం గెలుస్తున్నాం క్రికెట్లో. క్రికెట్ ఈజ్ అ నాన్ ఒలింపిక్ స్పోర్ట్. చెస్ ఈజ్ అ నాన్ ఒలింపిక్ స్పోర్ట్. చెస్లో మనం బోల్డ్ మంది ఛాంపియన్స్, విశ్వనాథ్ ఆనంద్ నుంచి ఇప్పటివరకు చాలామంది ఛాంపియన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. బిలియర్డ్స్ అండ్ స్నూకర్, దాంట్లో కూడా మనకి గీత్ శెట్టిలు వరల్డ్ ఛాంపియన్స్ వచ్చారు. లవన్నది ఇవన్నీ నాన్ ఒలింపిక్ స్పోర్ట్స్. సో మనం ఎంతగా మనం ఒలింపిక్ స్పోర్ట్స్ మీద మన ఫోకస్ లేదు, వేరే క్రీడలు వాటంతటా డెవలప్ అవుతున్నాయి. సో ఇది ఎంత అలా కాకుండా మీరు ఒలింపిక్ స్పోర్ట్స్లో మనకి ఎక్కడ మెడల్స్ వచ్చే, అథ్లెటిక్స్లో, స్విమ్మింగ్లో లాంటి చోట్ల ఎక్కువ మెడల్స్ ఉంటాయి. వాటి మీద ఫోకస్ పెట్టండి, టాలెంట్ కోసం వెతకండి. దానికోసం ఖేలో ఇండియా చాలా మంచి ప్రాజెక్ట్. దాంట్లో గ్రాస్ రూట్ లెవెల్లో టాలెంట్ ఐడెంటిఫై అవుతుంది. బట్ దాంతోపాటు ప్రైవేట్ ఇనిషియేటివ్తో వీళ్ళు టాలెంట్ స్కౌటింగ్ చేయండి. దేశవ్యాప్తంగా దుర్బిణి వేసి, గాలం వేసి పట్టండి. ఛాంపియన్ చాలామంది ఉంటారు. చాలామంది వాళ్ళ గ్రామాల్లో భయంకరంగా పరుగు తీసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని పట్టుకోండి. మంచి ఎత్తు దూకగలిగే వాళ్ళు ఉంటారు. దానికోసం మీరు ఆ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి వెళ్ళి పట్టుకోవాలి. అది చేయాలి మన దేశంలో. ఇంత పెద్ద దేశంలో ఎన్ని కోట్లలో మనకి ఒక డజను ఒలింపిక్ ఛాంపియన్స్ దొరుకుతారు, ఖచ్చితంగా దొరుకుతారు. దానికోసం ప్రయత్నించండి. ఇంకోటి, డోంట్ గో ఫర్ ఒలింపిక్ హోస్టింగ్. ఏదో 2036లో ఒలింపిక్ హోస్టింగ్ చేస్తామని చెప్పి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒలింపిక్ హోస్టింగ్ చేయాలన్నా కూడా బోల్డంత ఖర్చు పెట్టాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, క్యాంపెయినింగ్ చేయాలి. దాని బదులు ఒలింపిక్స్లో ఆడే అథ్లెటిక్స్ పెట్టండి డబ్బులు. ఒలింపిక్స్ మనం బీజింగ్లో, నేను చెప్పాను కదా 2008లో బీజింగ్ ఒలింపిక్స్ హోస్ట్ చేసే టైంకి నెంబర్ 1 ప్లేస్లో వచ్చారు. అలా కాకుండా మనం ప్రతి చోట్ల వెళ్ళి మన అథ్లెటిక్స్ తప్పట్లు కొట్టి వాళ్ళు కనీసం ఆ హీట్లో క్వాలిఫై అవ్వకుండా ఉంటే ఉసూరు మన వచ్చే పరిస్థితి వద్దు. మనకి క్రౌడ్స్ కూడా రారు ఇండియాలో మీకు మన హోమ్ అథ్లెట్స్ రాణించకపోతే. సో అలాంటి లెట్ us నాట్ బికమ్ మేక్ ఏ ఫూల్ ఆఫ్ అవర్ సెల్స్. నేను అంటున్నాను కొంచెం స్ట్రాంగ్ వర్డెడ్గా. మనం ఒలింపిక్స్లో పట్టుమని 10 పథకాలు కూడా తెచ్చుకోలేకుండా అప్పటికి ఇంకా తెచ్చుకుంటాం 10-15. నన్ను మీరు టాప్ బ్రాకెట్లో ఉండగలిగితే మీరు ఒలింపిక్స్ హోస్ట్ చేయండి. అసలు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రీస్ ఎథెన్స్లో ఒలింపిక్స్ హోస్ట్ చేసి, రియోలో బ్రెజిల్ ఒలింపిక్స్ హోస్ట్ చేసి వాళ్ళు దివాలా తీసినంత పని చేశారు. మన దేశం అంత దారుణమైన పరిస్థితిలో ఉందని కాదు. మనకి ఒలింపిక్స్ హోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒలింపిక్ ఛాంపియన్స్ ప్రొడ్యూస్ చేయండి. హోస్టింగ్ తర్వాత చూసుకుందాం, దట్ కమ్స్ నెక్స్ట్. ఫస్ట్ యూ ట్రై టు ప్రొడ్యూస్. సో దాన్ని కట్అవుట్ చేయండి. అన్నిటికంటే ముఖ్యం. వీడియో లెంత్ ఎక్కువైపోయింది, మనకు టైం తెలియట్లేదు. బట్ నేను చెప్పదలుచుకుని చెప్తాను. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మార్క్స్ ఫర్ స్పోర్ట్స్. స్పోర్ట్స్ని మీరు కరికులంలో భాగంగా పెట్టండి. స్పోర్ట్స్ని మీరు చదువులో భాగంగా 5 మార్కులు పెట్టండి చాలు. 5 మార్కులు పెట్టండి. లేకపోతే ఏమవుతుంది, స్పోర్ట్స్లో పిల్లలు రాణించకపోవడానికి కారణం ఎవరంటే, విలన్స్ ఎవరంటే తల్లిదండ్రులు పిల్లలు కనుక స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చదువు నెగ్లెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు డిస్కరేజ్ చేసేది పేరెంట్స్. వాళ్ళని విలన్లాగా చూస్తారు. చెడిపోతున్నారు పిల్లలు. స్పోర్ట్స్ ఆడుతున్నారు, వాడు గేమ్ ఆడుతున్నాడు, వాడు చదువుకోవట్లేదు అంటే, చదువు అనేది దానికి మీరేంటి మార్క్స్ పెడితే ఖచ్చితంగా పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారు, లేకపోతే చేయరు. మనం అందులో ఈ కార్పొరేట్ కాలేజీలు వచ్చాయి. చైనా అంటారే, చైనా ఎగ్జాంపుల్ అక్కడ తీసుకోవట్లేదు మనం. ఇక్కడ చైనా ఒకటి తయారైంది మనకి కార్పొరేట్ కాలేజ్. చైనా అంటే ఏంటో మీకు తెలుసు. సో ఇంటర్మీడియట్ వరకు మాకు కోచెస్ వాళ్ళు చెప్తుంటారు, ఇంటరాక్ట్ అవుతాం కదా. వాళ్ళు ఏంటంటే 10th క్లాస్ వరకు బాగా వస్తారు పిల్లలు, బాగా పేరెంట్స్ కూడా పంపిస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతారో, ఈ ఎంసెట్ నీట్ అలాంటివి ఉంటాయి కదా, దానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పటి నుంచి వాళ్ళు ఇంకా అన్నీ వాళ్ళు కట్అవుట్, ఇంకా వాళ్ళకి స్పోర్ట్స్ ఫినిష్ అయిపోతాయి. సో మన ఎడ్యుకేషన్ సిస్టంలో మార్క్స్ పెట్టండి. మార్క్స్ పెట్టినంత వరకు మీకు రాదు. మార్క్స్ పెడితే ఏదో ఒక స్పోర్ట్లో అందరికీ ఫిజికలీ టాలెంట్ ఉండదు. ఇండోర్ స్పోర్ట్స్ ఉంటాయి కదా, క్యారమ్ ఉంటుంది, ఎన్ని రకాల వాటిలో దేంట్లో ఏదో ఒక గేమ్లో మీరు ఆడాలి. వాల్యుయేషన్ టఫ్, ఐ అగ్రీ. వాల్యుయేషన్ క్యాన్ బి సబ్జెక్టివ్. వాల్యుయేషన్లో పక్కా రాదు, దీంట్లో ఎన్నో మ్యానిపులేషన్స్ జరుగుతాయి. తక్కువ మార్కులు పెట్టండి. కొన్ని మార్కులు టోకెన్ మార్క్స్ పెడితే కూడా స్పోర్ట్స్ అనేది ఒక క్రియేట్ అవుతాయి, గ్రౌండ్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు గ్రౌండ్స్ లేవు. అందులో పిల్లలు అందరూ కూడా ఈ కంప్యూటర్ గేమ్స్ ఆడుకోవడం, ఫోన్లు చూసుకోవడం చేస్తున్నారు. ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గిపోయింది. మీరు మార్క్స్ పెట్టడం వల్ల జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అది ఇవన్నీ చేయకపోతే మనకి రావు మెడల్స్ రావు ఎప్పటికీ. ఇప్పుడు మన దంగల్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మెడల్స్ पेड़ पे नहीं उगते, उन्हें बनाना पड़ता है, प्यार से
मेहनत से लगान से మెడల్స్ చెట్లకు కాయవు. వాటిని మనం తయారు చేసుకోవాలి ప్రేమతో, హార్డ్ వర్క్తో, తర్వాత పెర్సివరెన్స్, వీటన్నిటితో మనం తయారు చేసుకోవాలి తప్ప మెడల్స్ చెట్లకు కాయవు. చెట్లకు కాయనప్పుడు తయారు చేసుకోవాలంటే మనం వీ హ్యావ్ టు టేక్ సమ్ టఫ్ డెసిషన్స్, ఫండ్స్ అలాట్ చేయాలి అండ్ చాలా చాలా ఫోకస్ పెట్టాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో